నేను డాక్టర్ అమన్ రాజు, ఎండి పంచకర్మ, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్, మెడి9 హాస్పిటల్. మనం ఈరోజు మైగ్రేన్ గురించి తెలుసుకుందాం. మైగ్రేన్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, ఆయుర్వేద మరియు పంచకర్మ చికిత్సలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి అంటే, మన మెదడుకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ఈ రక్తనాళాల్లో రక్త సరఫరాలో వచ్చే లోపం. ఇది ఎందుకు వస్తుంది అంటే, మన మెదడులో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అయినటువంటి డోపమైన్, ఎడ్రినలిన్, ఎఫినెఫ్రిన్ ఇవి తేడాలు ఉండటం ద్వారా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలు అసాధారణంగా ఏర్పడటం వల్ల ఆ రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం ద్వారా ఈ మైగ్రేన్ సమస్య వస్తుంది. ఈ మైగ్రేన్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా తలలో ఒకవైపు నొప్పి రావటం జరుగుతుంది. కొంతమందికి తల మొత్తం నొప్పి వచ్చి తర్వాత ఒకవైపుకు మారటం జరుగుతుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మరి కొంతమందికి ఈ మైగ్రేన్ వచ్చిన తర్వాత కడుపులో గడబిడమనే శబ్దాలు రావటం, మోషన్కు వెళ్ళేటువంటి ఫీలింగ్ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఆల్రెడీ మైగ్రేన్ వచ్చిన వారిలో ఏమేం చేస్తే ఇంకా ఈ సమస్య పెరుగుతుంది అంటే, ఉపవాసాలు ఎక్కువ ఉండటం, ఇర్రెగ్యులర్ ఫుడ్ తీసుకోవటం, అంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకుండా ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవటం, ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ కావటం, ఎక్కువ శబ్దానికి ఎక్స్పోజ్ కావటం, ఎక్కువ ఫ్రై చేసినటువంటి ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోవటం, ఎక్కువ కాఫీతో కూడినటువంటి ఉత్పత్తులు ఎక్కువ తీసుకోవటం, ఎక్కువ టెన్షన్స్ తీసుకోవటం, నైట్ డ్యూటీస్ చేసి డే టైం నిద్రపోవటం ఇవన్నీ కూడా మనకు ఈ మైగ్రేన్ ఉన్నవారికి ఎక్కువ అయ్యేటటువంటి అంశాలుగా మనం చెప్పడం జరుగుతుంది. మరి దీనిని ఆయుర్వేదంలో మనం ఏమంటాం? అర్ధావభేదకం అంటాం. అర్ధం అంటే తలలో అర్ధభాగం, భేదం అంటే పొడిచినట్టు డొంపి. దీన్నే మనం అర్ధావభేదకం అంటాం. అయితే ఆయుర్వేదం అనేది మెయిన్గా వాత, పిత్త, కఫ ఈ 3 ప్రిన్సిపల్స్ పైన ఆధారపడి ఉంటుంది. అందుకే మనకు ఆయుర్వేదంలో అన్నింటికీ ఒక చికిత్స ఉండదు. అందువల్లనే మన మెడి9 హాస్పిటల్లో కూడా ముఖ్యంగా పేషెంట్ చెప్పిన లక్షణాలను బట్టి, అవి వాత లక్షణాల, పిత్త లక్షణాల, కఫ లక్షణాల, రెండూ కలిపినటువంటి లక్షణాల, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడే మనం కోరుకున్నటువంటి రిజల్ట్ అనేది పొందడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు వాత లక్షణాలు ఉంటే ఓన్లీ తలనొప్పి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ ఆలోచన చేయటం, నెక్స్ట్ చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఈ సమస్య పెరుగుతుంది. అవే పిత్త లక్షణాలు ఉన్నప్పుడు, ఎక్కువ కోపం ఉన్నప్పుడు, ఎక్కువ కారం మసాలా తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు పెరుగుతుంది. అదే కఫ డామినేషన్ ఉంటే, ఎక్కువగా స్వీట్స్ తింటే, ఎక్కువగా పాయసం తింటే, అరటిపండు తింటే, ఎక్కువ నిద్రపోతే ఈ సమస్య పెరుగుతుంది. అలా కాకుండా రెండూ కలిపి కూడా ఉంటాయి. సపోజ్ ఎవరికైతేనా మైగ్రేన్ ఉంది, దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే అది వాత ప్లస్ పిత్త, ఈ 2 లక్షణాల కలయికగా మనం గుర్తించవచ్చు. వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనం సింపుల్గా గృహ చిట్కాలు కూడా ఉంటాయి. సపోజ్ మనకు శొంఠి పొడి ఉంటుంది. ఈ శొంఠి పొడి 1/4 స్పూన్ ఉదయము నైటు మనం తేనెతో తీసుకుంటే కొంతవరకు ఈ మైగ్రేన్ నెమ్మదిస్తుంది. ఆ శొంఠి పొడిని మనం వాటర్తో కలిపి మనకి ఎక్కడైతే నొప్పి ఉంటుందో తలనొప్పి, అక్కడ ఒక పేస్ట్ లాగా పైన అప్లై చేస్తే కూడా నొప్పి తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో ఈ లక్షణాలను బట్టి అమృతోత్తర కషాయం అని, గులుచ్యాది కషాయం అని, లఘుసూత శేఖర రస్ అని, లఘు సూర్యావర్తి రస్ అని ఇలా చాలా మందులు ఉంటాయి. ఈ ఆయుర్వేద మందులు ఆ లక్షణాలను బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. వీటితో పాటు ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. అవి తైలధార, తక్రధార, నస్యకర్మ అవన్నీ ఉంటాయి. ఈ పంచకర్మల వల్ల యూజ్ ఏంటంటే, చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతున్నారో, ఎన్ని మందులు వాడినా తగ్గలేదో వాటికి ఒకే ఒక పరిష్కారం పంచకర్మ. పంచకర్మ వల్ల 3 డేస్లోనే చాలా వరకు నొప్పి తగ్గుతుంది. ఇవన్నీ కూడా మన మెడి9 హాస్పిటల్లో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకా మనకు మెడి9లో డైట్ చార్ట్స్ కూడా ఇస్తాం. ఏ విధంగా డైట్ పాటించాలి అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ మెడి9 హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకొని ఈ మైగ్రేన్ నుంచి బయటపడాలని నేను ఆశిస్తున్నాను.